హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు, కొత్త పీఆర్సీపై సంచలనం దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు ఉత్కంఠభరితమైనటువంటి తాజా పరిణామం వెలుగులోకొచ్చింది. ప్రధానంగా కొత్త పీఆర్సీ అమలుతో పాటు గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన వైఖరికి నిరసనగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మరియు ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టడం కోసం ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా కమిటీ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం 'రణభేరి-3' అనే శక్తివంతమైన పేరుతో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. రణభేరి అంటే యుద్ధానికి ముందు మ్రోగించే నగారా అని అర్థము. అంటే తమ హక్కుల కోసం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే స్థాయికి ఉద్యోగులు చేరుకున్నారని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ నెల 24వ తేదీన అంటే రేపటి రోజున పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కరోజు పాటు సామూహిక నిరాహార దీక్షలను నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని అఖండ విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దుకూరి మోహన్ రావు గారు అయితే ఉద్యోగ లోకానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు పల్నాడు జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ఇతర కీలక నాయకులతో కలిసి ఈ రణబేరి-3 గోడపత్రాలను, పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక నిరసనగానే కాకుండా పూర్వపు ఉద్యమ నేతల స్ఫూర్తితో సాగుతోంది. ఇందులో భాగంగా యూటీఎఫ్ పూర్వపు అగ్రనేత అప్పారి వెంకటస్వామి గారు 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక నాయకుడు అంటే కేవలం పదవులు అనుభవించేవాడు కాదు, ఉద్యోగుల హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోసేవాడని అప్పారి వెంకటస్వామి గారిని కొనియాడారు. కేవలం ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆయన 12 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి త్యాగధనుల స్ఫూర్తితోనే నేడు మళ్ళీ ఒక బలమైన ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక సమావేశంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ వర్గాల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే తమ కష్టాలు మారతాయని ఆశించిన ఉద్యోగులకు ఇప్పటికే నిరాశ మిగులుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు భత్యం డీఏ అనేది ఉద్యోగికి దక్కాల్సిన ప్రాథమిక హక్కు అని, దానిని నెలల తరబడి నిలిపివేయడం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక బడ్జెట్ తలకిందులవుతోందని ఆయన వివరించారు. దీంతో పాటుగా మెమో నంబర్ 57 వర్తింపు మరియు అత్యంత వివాదాస్పదమైన సిపిఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత లేకుండా పోతోందని, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ ఆర్థిక మరియు ఆత్మాభిమాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీన జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరాహార దీక్షలలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలని కోరారు. పని వేళలకు ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను గళాన్ని ప్రభుత్వం దాకా వినిపించడమే ఈ దీక్షల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బంది ఏమిటంటే రావాల్సిన బకాయిల చెల్లింపులపై స్పష్టత లేకపోవడం. గతంలో దాచుకున్న పీఎఫ్ నగదు తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల
బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ లేదా కాలక్రమ పట్టికను విడుదల చేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. అంటే ఏ తేదీలోపు ఏ బకాయిలు చెల్లిస్తారో ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. జీవితాంతం సేవ చేసిన తమకు సకాలంలో పెన్షన్ అందకపోవడం మరియు మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం వారిని కృంగదీస్తోంది. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన జరిగే నిరాహార దీక్షలు కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మె దిశగా కూడా అడుగులు వేస్తామని నేతలు స్పష్టం చేశారు. మరి పల్నాడు జిల్లాలో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ నిరసన జ్వాలలు రాష్ట్రమంతా వ్యాపించి ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.